అనగానే మన అవసరాల గురించి దేవుని దగ్గర మొరపెట్టడము అనే అంశమే మనకి గుర్తింపుకు వస్తుంది తప్ప ఇంకా మనము ఏమేమి చేయాలనేది చాలా మట్టుకు జనాంగము నేర్చుకోవటం లేదు. అందుకే మనం ఇంకా కట్టేసిన స్థితిలో మరి బంధించబడి ముందుకు సాగకుండా వెనుకాడుతా ఉన్నాం. ఎందుకు? ఈ సత్యాల్ని మనం ఎరక్క ఈ సత్యంలో ముందుకు కొనసాగకుండా ఎలా కొనసాగాలో తెలియక బంధించిన స్థితిలో బ్రతుకుతున్నాం. కాబట్టి మనము జయాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. కానీ ఏమన్నాడు ఇక్కడ దేవుడు? ఏమన్నాడు? ఈ ఎండిన ఎముకలతో మాట్లాడమన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఏం మాట్లాడాలో దేవుడు చెప్పాడు. ఎహెచ్కేలుకి తెలుసు, కానీ ఎముకలు కదులుతున్నాయా? ఎహెచ్కేలు నోటి ద్వారా మాట వచ్చే వరకు ఎముకలు కదలలేదు. నీ నోటి ద్వారా నువ్వు పలకకపోతే నీ పరిస్థితి మారదు. హల్లెలూయా. నీ పరిస్థితులు, నీవు ఎదుర్కొనే సమస్యలు, నీవు ఎదుర్కొనే విషయాలు మారాలంటే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత చేయాల్సిన పని నువ్వు ఆజ్ఞాపించాలి. నువ్వు మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎహెచ్కేలు మాట్లాడినప్పుడే, ఎహెచ్కేలు పలికిన తర్వాతే ఎముకలు కదలడం మొదలయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు యొక్క సమాధి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏసేమన్నాడు? లాజరు అన్నాడు. హల్లెలూయా. చనిపోయిన మృతమైనటువంటి ఆ దేహంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏదైనా మీ జీవితంలో మృతమైనటువంటి స్థితిలో ఉందా? ఇంకా దానికి ఆస్కారము లేదు, ఇంక ఏ రకంగా కూడా దీన్ని ఏమి చేయలేము అనే పరిస్థితికి వచ్చిందా? నిరుత్సాహపడకు. దేవుని యొక్క శక్తి నీ నోట్లో ఉంది. ఆయన యొక్క మాట నీవు స్వీకరించి ఆ మాట నీ నోటితో పలికినట్టయితే చచ్చినది కూడా తిరిగి పునరుద్ధానమవుద్ది. దేవుని వాక్యములో పునరుద్ధాన శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనే పునరుద్ధానం అన్నాడు. ఆయనే వాక్యము కూడా. హల్లెలూయా. యేసయ్యే వాక్యము, యేసయ్య పునరుద్ధానం. అందుకే పునరుద్ధాత్మ శక్తి యేసయ్యలో ఉంది, వాక్యములో ఉంది. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం ఇంకా ఎక్కువ ఆలోచించకుండా వాక్యాన్ని పలకడం నేర్చుకోండి. మీ పరిస్థితుల్లో, మీ వివాహ విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? మీ పిల్లల విషయంలో గొడవలు ఉన్నాయా? లేకపోతే మీ యొక్క ఉద్యోగంలో గొడవలు ఉన్నాయా? మీకు అనుకూల పరిస్థితులు లేవా? అవి మారాలంటే గమనించండి, ఉన్నదానిని ఉన్నట్టుగా మాట్లాడితే మారవు. వింటున్నారా? మీ పరిస్థితులు ఎలాగున్నాయో ఎంత చెప్పినా ఆయన మారడండి. మారటం లేదు కాబట్టి నువ్వేమన్నావు? మారడండి అని నీవు భవిష్యత్తు కూడా పలుకుతున్నావు. హల్లెలూయా. ఎంత చెప్పినా పట్టించుకోడండి. ఇల్లు అంటే, పిల్లల గురించి అసలు పట్టించుకోడండి. అది ప్రస్తుత పరిస్థితి, అలాగే ఉండాలని ఆశిస్తున్నావా నువ్వు? లేదు. మార్పు అవసరం. అవునా? ఎంత తాగనంటాడు అని వెంటనే వచ్చి మళ్ళీ తాగుతాడండి. తాగుబోతన నుంచి అని బయటికి రాడేమో అండి. ఇంకా తాగుబోతండి. నువ్వేం చేస్తున్నావు? నీ భవిష్యత్తును నీ నోటితోనే నాశనం చేసుకుంటున్నావు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా పలకకూడదు, లేనిది ఉన్నట్టుగా పలకాలి. అది దేవుడు. ఆమేన్. ఏమనండి? లేనిది ఉన్నట్టుగా పలకడమే విశ్వాసములో ఉన్న క్రియాపూర్వకమైన సృజనాత్మక శక్తిని విడుదల చేసే మార్గం. దేవుడు లేనిది ఉన్నట్టుగా పలికే దేవుడు. ఆమేన్. కాబట్టి మీరు ఏమి ఆశిస్తున్నారో, వాక్యం ఏమంటుందో దాని విషయంలో తెలుసుకొని విశ్వాసంలో కట్టుబడి, నా కుటుంబములో ఇంతకాలం అశాంతి ఉండింది, ఇంతకాలం మనస్పర్ధలున్నాయి, ఇంతకాలం భార్య భర్తల మధ్యలో నిజమైన అనుబంధము, నిజమైన ప్రేమ, ఒకరిని అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడలేదు. పిల్లలకి తల్లిదండ్రులకి ఒక వ్యత్యాసం ఉంది. అసలు ఆ అనుబంధము లేదు, ఆ ప్రేమ లేదు. ఇది మారాలి. దేవుని వాక్యం ఏముంటుంది? అనుబంధము, ప్రేమ, సంతోషము, సమాధానం. ఆమేన్. అవునా కాదండి? దేవుని వాక్యం అదే బోధిస్తుందా?
దేవుని వాక్యంలో అదే ఉందా మన పట్ల దేవుని యొక్క చిత్తము? మరి మనకు అది మారాలంటే మనం ఏం చేయాలి? నా కుటుంబములో వాక్యము ప్రకారంగా ఈ రోజు నుంచి సమాధానం కలుగునుగాక. ఈ రోజు నుంచి మా వివాహములో మంచి అనుబంధము కలుగునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకు? అది దేవుని చిత్తమని నీకు తెలుసు. కానీ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ భవిష్యత్తు మారుతుందని ఊహిస్తే నువ్వు పిచ్చివాడివి. ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ భవిష్యత్తు మారుతుందని ఊహించడము పిచ్చితనం. లేనిది ఉన్నట్టుగా పలికినప్పుడు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దేవుని శక్తి వలన అది ఖచ్చితంగా నిశ్చయముగా స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. మరి ప్రతి పర్వతాన్ని దేవుడు లెవెల్ చేస్తాడు, అంటే సమము చేస్తాడు. అంతేకాదు ప్రతి లోయను నింపి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నమ్మి నీ నోటితో పలుకుతావో ప్రతి కొండ కూడా నిర్మూలించబడుతుంది, ప్రతి ఆజానుబాహుడు నిర్మూలించబడతాడు. ఇది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విజయముకు సంబంధించిన సూత్రం. ఇది నీవు మాట్లాడము ద్వారానే విశ్వాసమును నువ్వు విడుదల చేస్తావు. విశ్వాసంలో ఉన్న శక్తి విడుదల చేయబడుతుంది. ఒకసారి గమనించండి, దానియేలు 3వ అధ్యాయం 17-18 వచనంలో ఆ ముగ్గురు యవనస్తులు ఏమన్నారంటే, రాజా, మేము సేవించే మా దేవుడు, ఆరాధించే మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి విడిపించగలడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. చూసారా ఏమన్నారు? విడిపించగలిగే శక్తి మా దేవునికి ఉంది, ఖచ్చితంగా విడిపిస్తాడు. రాజు అంటే ఆ రోజుల్లో ఆ రాజు అంతకంటే గొప్ప రాజు లేడు ఈ లోకంలో. అంత శక్తి అంత బలము కలిగినటువంటి ఆ రాజుకి ఎదురు మాట్లాడి బ్రతికినోడు లేడు. అటువంటి రాజు యొక్క వాక్యానికి ఎదురు మాట్లాడుతున్నాడు. ఎదురు మాట్లాడడానికి వారికి దన్ను ఏదండి? వాక్యం. హల్లెలూయా. ఏమన్నారు? నీవు ఆ అగ్నిగుండములు వేసినా సరే మా దేవుడు దాని నుంచి విడిపించగలిగే శక్తిమంతుడే కాక ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తాడు అని వారు ఉచ్చరించారు, గట్టిగా విశ్వాసంతో పలికారు. ఆమేన్, ఆమేన్. చూడండి, అలా పలికినంత మాత్రాన అగ్నిలో వేయకుండా ఉన్నారా రాజు? అగ్నిలో వారిని వేశారు. ప్రజలారా వినండి, చాలా మంది ఇతరులు కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టనటువంటి వారు కూడా దేవుడు తమ జీవితాల్లో అద్భుతాలు చేయటం ద్వారా, దేవుడు వారి జీవితాలని తాకుట ద్వారా యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వారిలో అనేకులు సంపూర్ణంగా సమర్పించుకొని రావటం లేదు. ఇంకా కొద్దిమంది ఆ బొట్లు తీయరు, ఇంకా కొద్దిమంది ఆచారాలు పాటిస్తూ ఉంటారు, ఇంకా కొన్ని విషయాలు గమనించండి. కొద్దిమంది ఏమంటారంటే, అయ్యా అది తీస్తే మా భర్తలు మమ్మల్ని ఇది చేస్తారు, అది చేస్తారు, లేకపోతే మా అత్తమామలు ఇలా మాట్లాడతారు, మాకు చాలా కష్టం ఉంటుందండి, అగ్ని పరీక్ష లాగుంటుందండి అంటారు. ఆమేన్. ఆ అగ్ని పరీక్ష గురించే మాట్లాడుతున్నాను నేను. చూడండి, అగ్నిలో నువ్వు వేసిన మమ్మల్ని విడిపించగలిగే దేవుడు మా దేవుడు. కానీ మేం మట్టుకు నిన్ను మొక్కం. మా దేవుడు విడిపించగలిగే శక్తిమంతుడే కాదు, ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తారు అని నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడితే దేవుడు వారిని అగ్నిలో పడకుండా కాపాడా? కాపాడలేదు. ఆపాడా? అగ్నిలో పడకుండా అగ్నిలో వేయించాడు. అగ్నిలో పడ్డ తర్వాతే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోవాలందా? అగ్నిలో అడుగెట్టు. చాలా మంది మనం ఎలా ఉంటామంటే, దేవా నువ్వు ఎలాగైనా సాయం చేయి ప్రభా, సాయం చేయి అని తీరా అక్కడ సహాయం చేయనట్టుగా అనిపించి అగ్నిలో వేసింది. ఎక్కడున్నావయ్యా, నేను ఇంతవరకు ప్రార్థన చేశాను, నువ్వు సాయం చేస్తావు అనుకున్నాను, ఏమి సాయం చేయలేదే నువ్వు అని ఉల్టా దేవునికి వ్యతిరేకంగా తిరగడం మొదలుపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. దేవుణ్ణి దూషించినటువంటి వారు, దేవుణ్ణి అపార్థం చేసుకున్నటువంటి వారు. కానీ వీరు అగ్నిలో వేసిన వెంటనే 4వ వ్యక్తి కనపడ్డాడు.
మీ రక్షకుడు మీ 4వ మనిషి కనపడాలంటే అగ్నిలో అడుగు పెట్టినప్పుడే కనపడతాడు. హల్లెలూయా. అగ్ని పరీక్ష వస్తుందని చెప్పి భయపడకండి. ఆ అగ్ని పరీక్షలో మీరు అడిగెట్టినప్పుడే మీ దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. చూసారా, వారు పలికిన మాట ప్రకారంగా దేవుడు వారికి సహాయం చేసి ఏం చేశాడు? దేవదూతలు వచ్చి వారిని కాపాడారు. నీ నోటి నుంచి ఏది బయటికి వెడులుతుందో అదే నీ జీవితంలో జరుగుతుంది. నీ నోటి నుంచి ఏ మాట అయితే విడుదల చేయబడుతుందో అదే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏదైతే పలకలేవో అది నువ్వు చూడలేవు. వాట్ యు కెనాట్ సే యు విల్ నాట్ సీ. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది